హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అటవీ శాఖ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అన్ని అటెండర్ స్థాయి ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మంత్లీ మనం 35,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇందులో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరే కానీ మిస్ చేసుకోకుండా వీడియో చూసేసి అప్లై అయితే చేసుకోండి. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది అనమాట. అలాగే మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకండి. మన ఛానల్ నుంచి వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి ఫుల్ వీడియో చూసేసి అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అయినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఈ యొక్క జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు చూడండి. మనకి ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకుంటాము. ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. April 7th నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి April 28th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. ఈ యొక్క పోస్టులకి ఏపీ, తెలంగాణ, మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరే కానీ మిస్ చేసుకోకండి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇందులో చాలా అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కానీ మనం అప్లై చేసుకోదగిన పోస్టులు, మనకి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టుల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటి గురించి అయితే మనం ఇప్పుడు చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి మనకి వేకెన్సీస్ వచ్చేసి 4 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి 18 నుంచి 30 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయి. దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మనకి లెవెల్ 6th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. ఈ యొక్క అసిస్టెంట్ పోస్టులకి బేసిక్ పేనే మనకి 35,400 ఉంటుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 50,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. అలాగే అకౌంటెంట్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా 18 నుంచి 30 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. జూనియర్ ట్రాన్స్లేటర్కి సంబంధించి మనకి 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 18 నుంచి 30 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులు వచ్చేసి వేకెన్సీస్ ఉన్నాయి. 8 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 27 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ 2 పోస్టులు వచ్చేసి వేకెన్సీస్ ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి కూడా 18 నుంచి 27 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఒక స్టెనోగ్రఫీ గ్రేడ్ 2 పోస్టులకు వచ్చేసి మనకి 3 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకి మనకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు వచ్చేసి 5 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఒక ఫీల్డ్ అటెండెంట్కి సంబంధించి 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 3 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి అన్నిటికీ 18 నుంచి 27 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అన్ని పోస్టులు జనరల్ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మీరు కనుక SC ST కేటగిరీ వాళ్ళైతే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి అప్లై చేసుకోవాలి అంటే ఈ ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. మనం చూసుకున్నట్లయితే మనం అప్లై చేసుకోదగిన పోస్టులు వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అయితే చేసి ఉండాలి. ఓకేనా. బ్యాచిలర్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అలాగే మనకి కంప్యూటర్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది, చూసుకోవచ్చు అనమాట. అలాగే అకౌంటెంట్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి మనకి ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అలాగే జూనియర్ ట్రాన్స్లేట్ పోస్టులకు వచ్చేసి మాస్టర్ డిగ్రీ అయితే చేసి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకి కిందికి స్క్రోల్ చేస్తే మనకి
అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులు కదా, మనకి 8 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి డిగ్రీ అయితే చేసి ఉండాలి. దాని ఈక్వాలిటీ అండ్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ 2 పోస్టులు వచ్చేసి 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. అలాగే స్టెనోగ్రఫీ పోస్టులకు సంబంధించి 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దాని ఈక్వాలిటీ అండ్ క్వాలిఫికేషన్ ఉన్న యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్కి సంబంధించి మనకి టైపింగ్ అయితే చూడడం అయితే జరుగుతుంది అనమాట. కంపల్సరీగా అయితే ఒక స్టెనోగ్రఫీ పోస్టులకి స్టెనోగ్రఫీ అయితే వచ్చి ఉండాలి. ఓకేనా. అలాగే మనకి జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి 12th పాస్ అయి ఉండాలి. దీని అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇంతకుముందు. ఇక్కడ 12th పాస్ అయి ఉండాలి. దీంట్లో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ మనం ఒక సైన్స్ అయితే వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయితే చదివి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు వచ్చేసి 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఇంగ్లీష్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మనకి టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. ఇంగ్లీష్లో అయితే పర్ మినిట్ 30 words అయితే టైప్ చేయగలగాలి. లేదు అంటే హిందీలో పర్ మినిట్ 30 words టైప్ చేయగలిగిన యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు టైపింగ్ రాలేదని అప్లై చేసుకోకుండా ఉండకండి. జస్ట్ మనకి ఒక 10 days 20 days ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. దాంట్లో ఏం లేదనమాట. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఫీల్డ్ అటెండెంట్ పోస్టులకు వచ్చేసి మనకి 10th class పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. మల్టీటాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి కూడా 10th class పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదండి. ఓకేనా. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే 10th చదివినా ఇంటర్ చదివినా డిగ్రీ చదివినా వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకుండా యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ ఫీజు దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్స్ వాళ్ళకైతే చాలా తక్కువ ఫీజు అండి. అది కూడా డీటెయిల్ చెప్తాను. మనకి ఒక 2 hours ఎగ్జామ్కి సంబంధించి మనకి పోస్టులకు వచ్చేసి 750తో పాటు మనకి 250 ఒక టెస్ట్ సెక్షన్ ఫీజు అయితే పే చేయవలసి అయితే ఉంటుంది. 1000 rupees పే చేయాలి మొత్తం అనమాట. అదే 1 hour ఎగ్జామ్కి అయితే 350 rupees, అలాగే 150 ఈ యొక్క టెస్ట్ సెక్షన్కి సంబంధించి పే చేయవలసి అయితే ఉంటుంది. 500 rupees అయితే పే చేయాలి. ఆన్లైన్ విధానం ద్వారా అయితే పే చేయవలసి అయితే ఉంటుంది. ఎటువంటి ఆఫ్లైన్ విధానం అయితే లేదనమాట. ఓకేనా. మీరు కనుక SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్స్ వాళ్ళు వచ్చేసి ఈ యొక్క 250 150 ఉంది కదా, ఈ యొక్క ఫీజు ఒకటే పే చేయాలి. అప్లికేషన్ ఫీజు పే చేయకోకుండా పర్లేదన్నమాట. ఓకేనా. అప్లికేషన్ ఫీజు పే చేయని అవసరం అయితే లేదు. ఓకేనా. ఓకే. ఎవరైనా మిస్ చేసుకోకండి. ఓకేనా. అమ్మాయిలు కానీ SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరే కానీ మిస్ చేసుకోకుండా ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. అలాగే మన ఛానల్ నుంచి వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.